Hey guys, welcome back to my channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే బేసిక్గా ఒక మేకప్ గురించి. నేను కొంచెం మేకప్ తీసుకున్నాను. ఆ మేకప్ ఎందుకు తీసుకున్నానని కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఇక మీదట చూసి ఆలోచించి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి దాన్ని బట్టి మీరు కూడా మేకప్ పర్చేస్ చేస్తారు. సో దట్ మీకు కూడా మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే నేను పర్టికులర్గా చేస్తున్నాను. బికాజ్ చాలామంది మేకప్ వీడియోస్ చేస్తారు, కానీ ఆ మేకప్ ఎలా చేసుకోవాలి, ఏమేం అంటే ఎవరికి ఏం మేకప్ సెట్ అవుతుంది అవన్నీ చెప్పరు కదా. సో అవన్నీ ఈరోజు నేను మీకు చెప్పాలి, చూపించాలి అని అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ అ మేకప్ వీడియో, కాకపోతే టిప్స్ ట్రిక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. బికాజ్ నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడుగుతారు ఎంత బాగా వేసుకుంటారు మేకప్, ఎలా అలా ఉంటుంది అని. ఫస్ట్ పాయింట్, మీకు స్వెట్ రాకూడదు ఫేస్ మీద స్వెట్ వచ్చింది అనుకోండి, వేస్ట్ ఆఫ్ టైం. ఎంత టచ్అప్ చేసుకున్న ప్యాచెస్ లాగానే ఉంటుంది. అప్పుడు మీరు స్వెట్ రాకూడదు అని అంటే మేకప్కి ముందు మీరు ఐస్ అప్లై చేసుకోండి బాగా. ఒక 2 minutes 3 minutes ఒక 5 minutes అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. మంచిగా అప్లై చేసుకోండి, మొత్తం ఐస్ అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా బాగా నిలబడుతుంది అనమాట ఫేస్ మీద మేకప్. అప్పుడు నైట్ 12 hours 24 hours కూడా ఉంటుంది అనమాట మేకప్. నేను చెప్తున్నా ఇది, ఓకే. సో తర్వాత మీరు ఇఫ్ ఇన్ కేస్ మేకప్ స్టార్ట్ చేసే ముందు వాటర్ స్ప్రేతో మొత్తం వాటర్ స్ప్రే చేసుకోండి విత్ కూల్ వాటర్, నాట్ నార్మల్ వాటర్, నాట్ లూక్ వామ్ వాటర్, ఓన్లీ కోల్డ్ వాటర్. చల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టే నీళ్ళు, వాటితో ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆ స్ప్రేతో మొత్తం ఫేస్ అంతా స్ప్రే చేసుకోండి, ఓకే. సో దిస్ వాజ్ ద ఫస్ట్ మెయిన్ టిప్, మీకు ఫేస్ మీద స్వెట్ రాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఫౌండేషన్. ఇప్పుడు నాలాగా యాక్నీ ప్రాన్ స్కిన్ కనిపిస్తుంది కదా మీకు. సో యాక్నీ ప్రాన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే లూజ్ లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ యూ గైస్. నెవర్ యూజ్ లిక్విడ్ ఫౌండేషన్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకు చెప్తున్నాను, నేనేం ప్రొఫెషనల్ కాదు గైస్, బట్ నా మేకప్ చాలామందికి ఇష్టం కాబట్టి చాలామంది అడుగుతారు. బేసిక్గా నేను బయటకు ఎక్కడైనా వెళ్ళినా నీ మేకప్ ఇంత బాగా ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో అందుకే నాకు కూడా నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీయే కదా. సో అందుకే అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. సో అందుకే చెప్తున్నా, డోంట్ యూజ్ లిక్విడ్ ఫౌండేషన్స్, ఓకే. I suggest you that not to use liquid foundations. Use stick foundations instead. Stick foundations ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే, మీరు మంచిగా ఐస్తో మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత స్టిక్ అనేది లోపలికి స్టిక్ అయి ఉంటుంది, మతలబ్ స్కిన్కి మంచిగా ఒక మంచి టెక్స్చర్ వస్తుంది మీకు స్కిన్ మీద. నేను ఇప్పుడు స్టిక్ ఫౌండేషనే యూజ్ చేసాను. యాక్నీ ప్రాన్ స్కిన్ వాళ్ళు ఎప్పుడైనా సరే స్టిక్ ఫౌండేషన్ యూజ్ చేయండి. అండ్ మంచి ఈవెన్ టోన్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఈవెన్గా ఉంది స్కిన్ అని అన్నప్పుడు యూ గైస్ షుడ్ యూస్ లిక్విడ్ ఫౌండేషన్స్, ఓకే. లిక్విడ్ ఫౌండేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు పింపుల్స్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఉండని వాళ్ళు యూజ్ చేస్తే జబర్దస్త్ ఉంటుంది. మీరు ఎక్కువ లిక్విడ్స్కి వెళ్ళండి. అది కూడా ఎలాంటి మ్యాక్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. షుగర్ కూడా కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. సో ఒక్కసారి మ్యాక్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొకటి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేను నా వీడియోకి వచ్చేస్తాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా. అండ్ ఆల్సో సో గైజ్ అలా నేను రిగ్రెట్ ఆఫ్ బయింగ్ దిస్ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా. రియల్గా వేస్ట్ ఆఫ్ బయింగ్ దిస్ ప్రోడక్ట్స్ గైజ్. అన్నీ ఓకే ఎక్సెప్ట్ దిస్ వర్స్ట్. నేను జస్ట్ హెర్బ్స్ నుంచి నార్మల్గా వింటాం కదా రివ్యూస్, అవి ఇవి వింటాం కదా. అప్పుడు నేను చూసినట్టయితే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. 499కి ఎన్ని వేస్ట్, వేస్ట్ ఆఫ్ బయింగ్ దిస్, పైసలు వేస్ట్. అందుకే మీరు కూడా ఈ వీడియో చూసి తీసుకోకుండా ఉంటారని నమ్ముతున్నా అది. సో ఈ జస్ట్ హెర్బ్స్ ఫౌండేషన్
ఒక్కటే ఫౌండేషన్ గైస్, ఒక్కటే షేడ్ ఎవడని ఇస్తాడా గైస్ చెప్పండి మీరే? ఒక్కటే షేడ్ అంటే ఏమనంటే ఆల్ స్కిన్ టైప్స్, అందరూ స్కిన్ టైప్ ఒకటేలాగా ఉంటుందా? నాకు అర్థం కాలేదు ఈ జస్ట్ హెర్బ్స్ ఫౌండేషన్. అందరికీ ఒక్కటే స్కిన్ టోన్ ఎలా ఇస్తారు గైస్? నా స్కిన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీరే చెప్పండి. అండ్ నేను చెక్ చేసా వేరే షేడ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసా, బట్ నో యూస్. చూడండి ఇది వాటరీ కన్సిస్టెంట్గా ఉంది. చూడండి మీరే, ఎంత వాటరీ కన్సిస్టెంట్గా ఉంటే ఎలా యూస్ చేస్తారు గైస్ మీరే చెప్పండి. ఇలా ఇలా సాగిపోతుంది గైస్. ఎట్లా యూజ్ చేస్తాం మనం ఇలాంటి ఫౌండేషన్స్? సో ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ యూ నాట్ టు యూజ్ దిస్. ఇది ఫౌండేషన్ అంటారా గైస్? ఎవరన్నా దీన్ని ఫౌండేషన్ అంటారా గైస్ చెప్పండి మీరే. I only suggest you not to use this because waste of buying this just herbs wala foundation. ఈ కిట్ కూడా నేను సజెస్ట్ చేయ, ఎందుకంటే ఈ ఈ ఒక ఎలిమినేటర్ చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, చాలా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. నేను ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరిని ఏమి అనను, కాకపోతే మీరు యూస్ చేయకండి. ఓకే, జస్ట్ హెర్బ్స్ ల్యూమ్ గ్లో స్ట్రోక్ క్రీమ్. ఓకే, ఇది కొంచెం బెటరే, మిగతా ప్రోడక్ట్స్ కొంచెం బెటర్. ఈ ఫౌండేషన్ చాలా చండాలంగా ఉంది. సో ఐ జస్ట్ సజెస్ట్ యూ నాట్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్. అయితే ఇది ఒకటి మనం నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే షైనింగ్ బాగా ఉందన్నమాట ఈ ఇది ల్యూమి క్రీమ్. ఓకే, ఇదైతే పర్వాలేదు, షైనింగ్ బాగుంది. కానీ ఫౌండేషన్ గైజ్ నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకు తీసుకున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు పర్టికులర్గా. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, వేస్ట్ ఆఫ్ బయింగ్ ఇట్. స్మెల్ వరకు అయితే చాలా బాగుంది. సో ఏమేమి తీసుకున్నానో ఏమేమి వచ్చాయో అవి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే జస్ట్ హెర్బ్స్ నుంచి ఫౌండేషన్ అంట, సిరమ్ ఫౌండేషన్ అంట. సిరమ్ ఫౌండేషన్ అయినా కొంచెం అన్నా ఉంటుంది కదా, వాటరీ ఉంది గైస్. ఇది ఇలా పడేస్తే వాటర్ పడినట్టు పడుతుంది ఈ ఫౌండేషన్. సో నేను దీనికైతే 0 మార్క్స్ ఇస్తాను. ఐ డోంట్ లైక్ దిస్. సో మీరు కూడా ఏది పడితే అది కొనుక్కోకండి, తక్కువలో వచ్చింది అని చెప్పి. నేను 499కి ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చాయంటే తీసుకున్నాను. ఓకే, వర్తే, అంటే ఈ ప్రోడక్ట్స్ వర్తే ఎక్సెప్ట్ దిస్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ నాట్ టు బై దిస్. కాంబోస్ కూడా తీసుకోకండి గైజ్, ఎప్పుడైనా సపరేట్గా తీసుకోండి. సో ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ ఇది ల్యూమి గ్లో స్ట్రోక్ క్రీమ్. ఇది కూడా ఓకే, బట్ అంత ఏం లేదు ఇది. వెయిట్ ఐల్ జస్ట్ షో యూ. నాకు తెలిసి వాయిస్ ఎక్కడ పెట్టేస్తా. ఓకే, ఇది జస్ట్ హెర్బ్స్ వాళ్ళది లూమి గ్లో స్ట్రోక్ క్రీమ్. ఇది కూడా బెటరే, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ షైనింగ్ ఆఫ్ యువర్ స్కిన్ షైనింగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఐల్ గివ్ దిస్ 8. బాగుంది, ఇది కూడా బాగుంది. యూ కెన్ బై దిస్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకే, బెటరే, కాకపోతే ఎక్కువ పెట్టేసుకోకండి, కొంచెం పెట్టుకోండి, బెటరే అవుతుంది. I mean you can use this as a lip tint and cheek tint. ఇది వెయిట్, యా, లిప్ అండ్ చీక్ టింట్ బాగుంది. మతలబ్ ఓకే, యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ద లిప్ లాగా యూజ్ చేయలేం కానీ, బికాజ్ లిప్ అంతా డ్రై అయిపోతుంది ఇది పెట్టుకుంటే. బట్ చీక్కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో యా, ఓకే, దీనికి కూడా నేను ఒక 7 పాయింట్స్ ఇస్తా. యా, 7 పాయింట్స్ అయితే ఇవ్వగలుగుతా. నెక్స్ట్ లిప్ గ్లాస్ గైస్. కానీ నాకు ఒక్కటి దీంట్లో ఏం నచ్చలేదు అంటే, అసలు ఇప్పుడు కొంచెమన్నా పింక్ అంటే ఏమంటారు టింట్ ఉంటే బాగుండు అని అనిపించింది దీంట్లో. గ్లిటరీ ఎట్లా ఉంది తెలుసా? పెదలకు అప్లై చేస్తే తెల్లగా కనిపిస్తుంది, బికాస్ గ్లిటర్ ఉండడం వల్ల తెల్లగా కనిపిస్తున్నాయి లిప్స్. కొంచెం టింట్ అప్లై చేసి ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు ఈ జస్ట్ హెర్బ్స్ వాళ్ళ లిప్ గ్లాస్. సో అదొక్కటి కొంచెం చూసుకొని పెట్టుంటే బాగుండు అనిపించింది. మిగతా అంతా స్మెల్ కూడా బాగుంది. ఇది స్మెల్ ఎలా ఉంది తెలుసా? నిజంగా చెప్తాను గైస్, ఒట్టు మీద చెప్తాను. ఎలా ఉందంటే, మనము చెక్క గీడతాం చూడు, చెక్క
చెక్క గీరుతాం కదా, చెక్క గీరితే ఒకలాంటి వాసన వస్తుంది చూడండి మనకి, చెక్క వాసన, అదే వాసన వస్తుంది, పక్కా అదే వాసన వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు కొని చూడండి, అదే వాసన వస్తుంది. యా, ఐ డోంట్ వాంట్ ఇట్ టు టేక్ మోర్ దెన్ దిస్. సో ఇది అది ఒక్కటి ఉంటే బాగుండు. స్మెల్ అంటే లైట్లే కానీ ఓకే, అది ఒక్కటి ఉంటే బాగుండు. దీనికి కూడా నేను 6 పాయింట్స్ ఇస్తా. 6. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే, ఇది సూపర్ ఉంది గైజ్. ఇది ఏంటంటే బ్లష్, లిక్విడ్ బ్లష్. సో ఇది కూడా బాగుంది, మతలబ్ తీసుకోవచ్చు చూడండి, మతలబ్ చీక్స్కి బాగుంటుంది బ్లష్ ఇది కూడా. ఎస్, దగ్గర నుంచి వీడియోస్ పెడతానులేండి ఎలా ఉంది ఏంటి అని, సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. స్మెల్ అన్నీ కలిపితే చాలా బాగుంది. ఓకే, అంటే ఇది కూడా ఓకే, బట్ ఎక్కువ రాసుకోవద్దు, మళ్ళీ ఎక్కువ రాసుకున్నా మనకి ప్రాబ్లం అయిపోతుంది. సో దిస్ ఈజ్ బెటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ కాజల్ అయితే సూపర్గా నచ్చింది గైజ్ నాకు, ఎందుకంటే పిగ్మెంటేషన్ వాజ్ రియల్లీ సో గుడ్. కాజల్కి 100 out of 100 ఇస్తాను నేను, ఎందుకంటే ఇట్ వాజ్ సో గుడ్ గైజ్లీ. అంటే వాటర్ వేస్తే మనకి తెలుస్తుంది ఇట్స్ వాటర్ ప్రూఫ్. నేను ఇప్పుడు సిరమ్స్ దాని మీద వేసాను కాబట్టి కొంచెం ఎలా వెళ్ళిపోతుంది, బట్ దగ్గర. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే, సో ఈ జస్ట్ హెర్బ్స్ వాళ్ళది తీసుకోండి, కానీ ఆలోచించి తీసుకోండి, అది మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే నాకు పర్సనల్గా నచ్చలేదు గైస్, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను దీనికి. మళ్ళీ ఇదేమంటారు, రిటర్న్ ఆప్షన్ కూడా లేకుండే చూసాను, బట్ సరేలే పోనీ, రిటర్న్ ఆప్షన్ ఉన్నా లేకపోయినా అది సెకండరీ నాకు. నేను తీసుకున్నాను కిట్ మొత్తం కాబట్టి నా సబ్స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ టైం తీసుకోకుండా ఉంటారు అని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఐ నాట్ యూజ్ దిస్ ప్రోడక్ట్స్. నేను యూజ్ చేస్తే మహా అయితే ఇది ఒక్కటే యూజ్ చేస్తా, ఇది ఇంకా కాజల్, లిప్ గ్లాస్ కూడా ఎక్కువ ఐ థింక్ నేను ఈ 3 ప్రోడక్ట్సే యూజ్ చేస్తా. కాజల్, లిప్ గ్లాస్ అంటున్నా ఎందుకు, ఓకే, బ్లష్, లిక్విడ్ బ్లష్ అండ్ స్టిక్ బ్లష్. ఓకే, ఈ 3 యూజ్ చేస్తాను నేను అంతే. అండ్ ఐ రియలీ ఫీల్ సో రిగ్రెట్ ఆఫ్ బయింగ్ దట్. నాకు ఈరోజు కొంచెం ఫస్ట్ డే ఒకరోజు అయిపోయింది కాబట్టి ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. నిన్ననైతే నేను ఓపెన్ చేసి అన్నీ చెక్ చేసుకుంటాం కదా, గాడ్ ఐ వాజ్ లైక్, ఎందుకురా నాయనా, నాకు ఎందుకు ఇట్లా కావాలి, నాకే ఇట్లా అవుతుందా, అందరికీ ఇట్లా అవుతుందా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. చూస్తే రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో నేను అంత చెక్ చేయలేదు, లేదా ఏమో గైస్ ఐ డోంట్ థింక్ సో, ఉందో లేదో నాకు తెలీదు. బట్ సరే పోనీ నా సబ్స్క్రైబర్స్కి కూడా ఒకసారి షేర్ చేసుకుందాము, చూసి ఆలోచించి తీసుకుంటారు అని చెప్పి. ఇట్లా కాంబోస్ తీసుకోకండి గైస్, వేస్ట్. నేను చెప్తున్నా, తీసుకున్న సపరేట్ తీసుకోండి. ఇలా కాంబోలో అన్నీ వచ్చేసాయి కదా అని చెప్పి తీసుకోకండి, ముందే చెప్తున్నాను మీకు. అండ్ ఐ గెస్ ఈ వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. బికాజ్ నేను ఒక లోతులో పడినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఆ లోతులో పడవద్దు కదా. నాకు తెలుసు ఈ జస్ట్ హెర్బ్స్ ఇంకా ట్రెండ్లోనే నడుస్తుంది, సో మీరు కూడా ఆ లోతులో పడవద్దు అని ముందే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. నా సబ్స్క్రైబర్స్ చూసిన వాళ్ళందరికీ జస్ట్ హెర్బ్స్ నుంచి తీసుకోండి, కానీ ఆలోచించి తీసుకోండి అని చెప్తున్నా. తీసుకోవద్దు, పర్చేస్ చేయొద్దు అని నేను ఎప్పుడు అనను. ఆలోచించి తీసుకోండి. కాంబోస్లో తీసుకోకండి, మీకు చీప్లో వచ్చేస్తాయి. వద్దు, సపరేట్గా తీసుకోండి. మహా అయితే ఒక 50-100 ఎక్కువ అవుతుందేమో, కానీ సపరేట్గానే తీసుకోండి, అప్పుడే మీకు ప్రోడక్ట్ మంచిగా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ యూ గైస్. అండ్ లాస్ట్కి ఇంకొక టిప్ చెప్తాం అనుకుంటున్నా. మేకప్ వేసుకుంటాం కదా, వేసేటప్పుడు ఎంతో ఓపిక్గా వేసుకుంటాము, తీసేటప్పుడు కూడా అంత ఓపిక్గానే తీయాలి. ఒకరోజు నేను నా మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ మీరు కూడా ఇప్పటి నుంచి ఏదైనా మేకప్ తీసుకునేటప్పుడు 10-20 సార్లు ఆలోచించి
మీ స్కిన్కి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అది కూడా ఆలోచించి తీసుకోండి. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఫౌండేషన్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హోల్ మేకప్. సో ఫౌండేషన్ బాగాలేకపోతే నువ్వు ఎంత మంచి ఐ షాడో వేసినా, ఎంత మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేసినా వేస్ట్. సో కరెక్ట్గా ఫౌండేషన్ షేడ్ చూసి తీసుకోండి. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను, కరెక్ట్గా ఎలా తీసుకోవాలి ఫౌండేషన్, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ, బిఫోర్ పుట్ యువర్ మేకప్ మేక్ ష్యూర్ దాట్ ద ప్రోడక్ట్స్ ఆర్ సూటింగ్ యూ ఆర్ నాట్, అది మాత్రమే నేను చెప్పగలుగుతా. సో ఎవ్రీథింగ్, నా మేకప్ ప్రాసెస్, నా సీరియల్ మేకప్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. నచ్చుతుందని అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ చూపిస్తా. సో ఇంకెందుకండి ఆలస్యం, నాకైతే నేను కొన్ని టిప్స్ ఇచ్చాను, అలాగే నేను తీసుకున్న ప్రోడక్ట్స్కి నేను ఎట్లా రిగ్రెట్ ఫీల్ అయ్యానో అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ గైజ్, మీ సపోర్ట్. అండ్ మనది 4K ఫ్యామిలీ అయిపోయింది కాబట్టి రియల్లీ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. నేను ఇంకా యూట్యూబ్ చేయనేమో అని అనుకున్నాను, బట్ మీ దయతోని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా. అండ్ యా, మీ సపోర్ట్ ఇట్లానే కావాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇట్లా మీ అమూల్య రెడ్డి. సో గైజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అది మాత్రమే నేను చెప్పగలుగుతాను. అండ్ యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.